కూడా అయిపోయింది. సరే అది కూడా మనం మాట్లాడట్లేదు. బట్ నీ ఆడపిల్ల అన్యాయానికి గురైంది. ఏమైపోయింది? నువ్వు న్యాయం చేయకపోబట్టినే కదా అమ్మాయి మడ్డ దాకా చేయాల్సి వచ్చింది. అంటే ఏం న్యాయం జరుగుతున్నట్టు? నువ్వు నియోజకవర్గాల్లో నువ్వు చంద్రబాబు ఎట్లా ఉంటున్నావు, నువ్వు లోకేష్ ఎట్లా ఉంటున్నారు, తెలుగుదేశం జనసేన వాళ్ళు అట్లా ఉండమను. అలా లేని చోటన నువ్వు ఇప్పటికీ చెప్తున్నారు నీకు, నువ్వు పట్టించుకోవట్లేదు. తన్నినా కూడా పట్టించుకోపోతే ఎట్లాగా? మొన్న కూడా దాడి జరిగింది పి గన్నవరం దగ్గర, ఎక్కడో మాది ఇది ఏం లేదు అని చెప్పేసి. ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుందంటే ఈయన్ని వరకు సాటిస్ఫై చేసే విధంగా పొగడ్తలు మాట్లాడుతున్నారు, ఈయన్ని వరకు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నీకేంటి, వాడు జగను, వాడు దుర్మార్గుడు, నూరా నూరా నూరా, నిన్ను ఎక్కడ ఉండాలో అక్కడే ఉంచుతున్నారు. నీ మానసిక సంతృప్తి పరుస్తున్నారు. జగన్ ఇట్లా చేయలేదు కాబట్టి నీకు ఓకే. జగన్ నిన్నెందుకు పొగుడుతాడు? ఇదే తెలుగుదేశం నిన్నంత ముందు విమర్శించలేదా, నిందించలేదా? పవర్లో లేకపోతే, నీవు వాళ్ళతో కలిసి లేకపోతే నిన్ను జగన్కి 4 రెట్లు తిడతారు. జగన్ అధికారంలో ఉండి తిట్టింది అయితే గీత పెళ్లిళ్ళ గురించి మాట్లాడింది, కానీ వీళ్ళైతే రకరకాల మాట్లాడుకొచ్చారు. ప్యాకేజ్ స్టార్ అని పేరు పెట్టింది ఎవరు అసలు? వాళ్ళే కదా. ఇప్పుడు బేసిక్గా నీ పార్టీని ఇంకా నేను చూస్తూ ఉంటాను అంటే ఇంకొక టర్మ్ అయిన తర్వాత నిన్ను ఆల్టర్నేటివ్గా చూడరు అసలు. అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ట్రాప్లో పడుతున్నారా? అంటే సమస్యల మీద, సమాజం మీద ఇంత అవగాహన ఉన్న వ్యక్తి ఒక మిత్రపక్షం ట్రాప్లో ఏమన్నా పడి ఇదంతా చేస్తున్నారు?